What is up, everybody? Once again, I welcome everyone to my YouTube channel, Praveen's Pathshala. పోయిన వీడియోలో మనం డేటా టైప్స్ అండ్ ఇట్స్ క్లాసిఫికేషన్స్ ని మనం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసాం. ఈ రోజు వీడియోలో మనం వేరియబుల్స్ ని ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఇంట్రొడక్షన్ టు వేరియబుల్స్. ఫస్ట్ మనం వేరియబుల్ ఒక డెఫినేషన్ ని ఇక్కడ డిస్కస్ చేద్దాం అండ్ దాని తర్వాత మనం ప్రాక్టికల్ గా ఇదంతా మనం కోడ్ లో ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ వేరియబుల్ యొక్క డెఫినేషన్ ని డిస్కస్ చేద్దాం. సో a variable in C is a named piece of memory used to store values or data types. సో ఇది మనం నిన్న వీడియోలోనే డిస్కస్ చేసాం అనమాట. సో బేసికల్ గా మనం ఒక వేరియబుల్ ని ఒక కంటైనర్ తో కంపేర్ కూడా చేసాం. సో ఆ కంటైనర్ లో మనం ఏదైతే స్టోర్ చేస్తామో దాన్ని డేటా టైప్ అంటామని కూడా మనం నిన్న డిస్కస్ చేసాం. సో బేసికల్ గా ఈ వేరియబుల్ అంటే ఏం లేదు. ఈ వేరియబుల్ వచ్చేసి మనకు ఒక కంటైనర్ లేదా ఒక బాక్స్ అండ్ ఆ బాక్స్ లో నువ్వు ఏదైనా స్టోర్ చేయొచ్చు అనమాట. సో బేసికల్ గా ఈ వేరియబుల్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే మీకు ఒక డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సో బేసికల్ గా మనం చాలా బిల్డింగ్లు చూస్తూనే ఉంటాం. ఒక్కొక్క బిల్డింగ్ లో మనకి కొన్ని ఫ్లోర్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫ్లోర్ లో కూడా మనకి రూమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ బేసికల్ గా మనకు ఒక డివిజన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. ఇన్ ద సిమిలర్ మేనర్ మన కంప్యూటర్ మెమొరీలో కూడా ఇలా డివిజన్స్ అనేది ఉంటుంది. సో ఒక్కొక్క డివిజన్ ని మనం యూనిట్స్ అని కూడా అనొచ్చు. సో బేసికల్ గా ఒక్కొక్క యూనిట్ కి ఒక్కొక్క అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఆ పర్టికులర్ మెమొరీ బ్లాక్ లేదా యూనిట్ అందులో నువ్వు ఏదైనా స్టోర్ చేయాలనుకో ఈ అడ్రస్ ని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ అడ్రస్ అనేది మనం గుర్తుపెట్టుకోలేం అండ్ దాన్ని ఊకే కూడా మనం యూజ్ చేయలేం. అందుకే మనం ఈ వేరియబుల్ అనే కాన్సెప్ట్ ని ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. సో బేసికల్ గా మనం ఆ యూనిట్ లేదా ఆ మెమొరీ అడ్రస్ దగ్గర మనం ఏం చేస్తామంటే ఆ యూనిట్ ఒక పేరు ఇచ్చేస్తాం అనమాట. అండ్ ఆ పేరు వచ్చేసి మనకి వేరియబుల్. సో బేసికల్ గా వేరియబుల్ ఏంటి, అదొక మెమొరీ లొకేషన్ యొక్క నేమ్. అండ్ ఆ మెమొరీ లొకేషన్ ఆ నేమ్ బట్టి మనం సింపుల్ గా ఆ మెమొరీ లొకేషన్ ఆ మెమొరీని మనం ఏదైనా స్టోర్ చేయొచ్చు లేదా మెమొరీ నుంచి ఏదైనా యాక్సెస్ చేయొచ్చు. సో దాన్ని మనం వేరియబుల్స్ అని అంటాం. ఇట్ అలోస్ యూ టు రెఫర్ టు ఏ పర్టికులర్ మెమొరీ లొకేషన్ యూజింగ్ ఎ నేమ్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ వేరియబుల్. సో బేసికల్ గా మనం ఒక పర్టికులర్ లొకేషన్ ని నేమింగ్ చేయడాన్ని మనం వేరియబుల్స్ అని అంటాం. సో బేసికల్ గా ఆ నేమ్ చేసేటప్పుడు మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పాటించాలి. సో దాన్నే మనం రూల్స్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ ఎ వేరియబుల్ అని అంటాం. సో బేసికల్ గా డిక్లరేషన్ అంటే ఏం లేదు, పర్టికులర్ మెమొరీ లొకేషన్ ఒక పేరు ఇవ్వడమే మనం డిక్లరేషన్ అంటాం. అంటే వేరియబుల్ ని నేమింగ్ చేసే దాన్నే మనం డిక్లరేషన్ అని అంటాం. సో ఈ వేరియబుల్ ని మనం నేమింగ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ని మనం ఇక్కడ ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ని మనం ఫాలో అవ్వకపోతే మనకి ఎర్రర్స్ అనేది జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ రూల్ వచ్చేసి మనకి వేరియబుల్ ఎప్పుడు కూడా ఆల్ఫాబెట్ లేదా అండర్ స్కోర్ తో స్టార్ట్ అవ్వాలి. అండ్ సెకండ్ రూల్ వచ్చేసి మనకి వేరియబుల్ నేమ్ లో మనకి స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు ఎక్సెప్ట్ అండర్ స్కోర్ తప్ప మనకి ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు. సో థర్డ్ రూల్ వచ్చేసి బేసికల్ గా మనం కొన్ని కీవర్డ్స్ ఉంటాయి అన్నమాట. మనకి సి లాంగ్వేజ్ లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి అండ్ ఆ కీవర్డ్స్ ని మనం వేరియబుల్ నేమ్ లాగా పెట్టకూడదు. సో బేసికల్ గా ఇది మనం ఎందుకు చేయకూడదు అంటే ఈ కీవర్డ్ యొక్క మీనింగ్ కంపైలర్స్ కి ఆల్రెడీ తెలుసు అనమాట. సో కంపైలర్ కి ఈ కీవర్డ్ యొక్క మీనింగ్ ఆల్రెడీ తెలుసు. సో మీరు ఎప్పుడైతే ఈ కీవర్డ్స్ ని వేరియబుల్ నేమ్ లా పెడతారో సో అప్పుడు ఈ కంపైలర్ దాన్ని వేరియబుల్ లా ట్రీట్ చేయదు అనమాట. అందుకే మనం కీవర్డ్స్ ని వేరియబుల్ నేమ్ లాగా అవాయిడ్ చేయాలి. సో ఫోర్త్ వచ్చేసి మనకి ఒక వేరియబుల్ నేమ్ లో కామాస్ లేదా బ్లాంక్స్ అనేది ఉండకూడదు. సో ఇవి వచ్చేసి మనకి 4 జనరల్ రూల్స్ ఇన్ ఆర్డర్ టు నేమ్ అ వేరియబుల్. సో ఫిఫ్త్ రూల్ వచ్చేసి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ సి లాంగ్వేజ్ లో వచ్చేసి మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. సో బేసికల్ గా ఈ ఫిఫ్త్ పాయింట్ ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే ఎప్పుడైతే నువ్వు వేరియబుల్ నేమింగ్ చేస్తావో ఆ వేరియబుల్ నేమ్ ముందు ఆ వేరియబుల్ ఏదైతే స్టోర్ చేయాలనుకుంటున్నావో ఆ డేటా టైప్ యొక్క టైప్ ని కూడా మనం మెన్షన్ చేయాలి. అదే వచ్చేసి మనకి ఫిఫ్త్ రూల్. ఫిఫ్త్ రూల్ ఏంటంటే బేసికల్ గా మనకి వేరియబుల్ నేమ్ ముందు దాని టైప్ అనేది మనం స్పెసిఫై చేయాలి. సపోజ్ నువ్వు ఇంటీజర్ స్టోర్ చేసే వేరియబుల్ ని క్రియేట్ చేయాలనుకోండి, మనం ఇంట్ అని యూజ్ చేస్తాం. ఇంట్ వేరియబుల్ నేమ్. సిమిలర్లీ ఫ్లోట్ దాని పక్కన వేరియబుల్ నేమ్, క్యారెక్టర్ పక్కన వేరియబుల్ నేమ్. సో ఈ విధంగా మనం వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇదంతా మనం ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేద్దాం.
మీరు గనక గుర్తు పెట్టుకున్నట్లయితే సో ఇక్కడ మనం ఏం చేసామంటే సి డ్రైవ్ లో మనం సి సిరీస్ 2025 ఫోల్డర్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేసాం. అండ్ ఆ ఫోల్డర్ లో మనం ఫస్ట్ చాప్టర్ బేసిక్స్ ని కూడా ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రైట్ క్లిక్ ఇచ్చేద్దాం అండ్ న్యూ ఫోల్డర్. సో ఈ ఫోల్డర్ వచ్చేసి బేసికల్ గా మనకి సెకండ్ చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్ వచ్చేసి మనకి ఏంటి డేటా టైప్స్, వేరియబుల్స్ అండ్ ఆపరేషన్స్. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ చాప్టర్ యొక్క ఫోల్డర్ అన్నమాట. సో ఎంటర్ అనేది ఇక్కడ మనం ప్రెస్ చేసేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే విజువల్ స్టూడియో కోడ్ ని ఇక్కడ మనం ఓపెన్ చేసుకుందాం. విజువల్ స్టూడియో కోడ్ నేను ఓపెన్ చేసుకున్నప్పుడు మనకి ఈ సెకండ్ చాప్టర్ డిఓ అనేది ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఇక్కడ సి సిరీస్ 2025 ఫోల్డర్ ని ఇక్కడ మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకుందాం అండ్ అందులో మనం ఒక ఫైల్ ని క్రియేట్ చేసుకుందాం. అండ్ ఆ ఫైల్ పేరు వచ్చేసి మనకి వేరియబుల్స్ డాట్ సి. సో ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి అది ఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి, hash include stdio.h సో దాంతో వచ్చేసి int. సో ఇంక్లూడ్ లో మనకి సి రావాలి. ఓకే, దాని తర్వాత int మెయిన్ ఫంక్షన్ ఇక్కడ మనం ఓపెన్ చేసుకుందాం. పర్ఫెక్ట్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే రిటర్న్ 0. ఓకే, పర్ఫెక్ట్. సో ఫస్ట్ ఇక్కడ మనం వేరియబుల్స్ ని డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనం వేరియబుల్స్ ని ఎలా డిక్లేర్ చేయాలో మనం చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి, వేరియబుల్ నేమ్ ముందు మనం టైప్ ని మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ మనం ఇంటీజర్ టైప్ వేరియబుల్ ని ఇక్కడ మనం క్రియేట్ చేసుకుందాం. సో ఇంటీజర్ కి మనం ఏం యూజ్ చేయాలి, ఇంటీజర్ ని ఇంట్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఇంటీజర్ లో మనం ఏం స్టోర్ చేద్దాం అంటే బేసికల్ గా ఇక్కడ రోల్ నెంబర్ ని స్టోర్ చేసుకుందాం. సో రోల్ నెంబర్ ని స్టోర్ కాదు, రోల్ నెంబర్ అనేది ఒక వేరియబుల్ నేమ్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, రోల్ నెంబర్ అనే వేరియబుల్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఈ విధంగా మీరు రోల్ నెంబర్ ని క్రియేట్ చేసుకోవాలి. సో రోల్ నెంబర్ ఎప్పుడు కూడా మనకి ఆల్ఫాబెట్ లేదా అండర్ స్కోర్ తో స్టార్ట్ అవ్వాలి. అండ్ వేరియబుల్ నేమ్ లో మనకి అండర్ స్కోర్ తప్ప ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు. సో దట్ ఈస్ ది రూల్స్ ఆఫ్ వేరియబుల్ నేమింగ్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఫ్లోట్ అనే వేరియబుల్ ఇక్కడ మనం ఫ్లోట్ వాల్యూని స్టోర్ చేసే వేరియబుల్ ఇక్కడ మనం క్రియేట్ చేసుకుందాం. అది వచ్చేసి మార్క్స్. దాని తర్వాత చార్ అంటే క్యారెక్టర్ ని స్టోర్ చేసే వేరియబుల్, అది వచ్చేసి మనకి గ్రేడ్. చార్ స్పెల్లింగ్ చార్, దాని తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు బి అవర్ గ్రేడ్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే కోడ్ ని కొంచెం క్లీన్ చేసుకుందాం. ఇక్కడ ట్యాబ్ ఇచ్చేద్దాం, ఇక్కడ ట్యాబ్, సిమిలర్లీ ఇక్కడ కూడా ట్యాబ్ ప్రెస్ చేసేద్దాం. సో ఈ విధంగా మనం ఇక్కడ వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేసుకోవాలి. సో వేరియబుల్ నేమింగ్ అనేది ఈ విధంగా మనం చేసుకోవాలి. సో దీన్నే మనం బేసికల్ గా డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్ అని అంటాం. సో దీన్ని నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను అండ్ ఇది యాక్చువల్ గా మన మెమొరీలో ఏమవుతుందో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నేను స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ పేస్ట్ చేసేసాను. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇంటూ రోల్ నెంబర్ అనే వేరియబుల్ ఇక్కడ మనం డిక్లేర్ చేసేస్తున్నాం. సో ఈ విధంగా మనం డిక్లేర్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది వచ్చేసి మనకి మెమొరీ కదా, ఇది వచ్చేసి మనకి మెమొరీ లేదా కంటైనర్. ఓకే, అండ్ ఆ కంటైనర్ పేరు మనం ఏమి ఇస్తున్నాం, రోల్ నెంబర్. సింపుల్. నెక్స్ట్ వచ్చేసి ఈ వేరియబుల్ వచ్చేసి కూడా మనకు ఒక కంటైనరే అండ్ దాని పేరు ఏంటి, మార్క్స్. సిమిలర్లీ ఇది ఒక బాక్స్ లేదా కంటైనర్, దాని పేరు వచ్చేసి గ్రేడ్. సో ఈ విధంగా మనం వేరియబుల్స్ అనేది సక్సెస్ఫుల్ గా డిక్లేర్ చేసేసాం. సో ఇక్కడ మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేద్దాం అంటే ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్స్ ని డిస్కస్ చేద్దాం. సో ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్ అంటే ఏం లేదు. సో ఇక్కడ మనం వేరియబుల్ నేమ్ అయితే ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం కానీ అందులో ఏం వాల్యూ స్టోర్ చేయట్లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది వచ్చేసి మనకి ఖాళీ డబ్బానే, ఇది కూడా మనకి ఖాళీ డబ్బా, ఇది కూడా వచ్చేసి మనకి ఖాళీ కంటైనర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కంటైనర్ లో ఏదో ఒక వాల్యూని స్టోర్ చేద్దాం. అండ్ కంటైనర్ లో ఏదైనా స్టోర్ చేయడాన్ని మనం ఇనిషియలైజేషన్ అని అంటాం.
ఆ వేరియబుల్ ని ఏదో ఒక వాల్యూని మనం స్టోర్ చేయాలి. సో ఫస్ట్ దీన్ని మనం ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రోల్ నెంబర్ అనే కంటైనర్ క్రియేట్ చేసేసాం అండ్ అందులో మనం ఏదైనా స్టోర్ చేయాలి. సో రోల్ నెంబర్. సో బేసికల్ గా మనం ఈ రోల్ నెంబర్ అనే కంటైనర్ లో ఏదైనా స్టోర్ చేయడానికి మనం అసైన్మెంట్ ఆపరేటర్ ని యూజ్ చేస్తాం అండ్ దాని తర్వాత అందులో ఒక 100 వాల్యూని స్టోర్ చేసేద్దాం. సో బేసికల్ గా ఇది వచ్చేసి ఈక్వల్ టు సింబల్ కాదు, ఇది వచ్చేసి మనకి అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఈ రోల్ నెంబర్ అనే కంటైనర్ లో ఈ 100 వాల్యూని స్టోర్ చేసేస్తున్నాం. సింపుల్. దాని తర్వాత మనం మార్క్స్. సో మార్క్స్ అనే కంటైనర్ లో కూడా మనం ఏదో ఒక వాల్యూని స్టోర్ చేసేద్దాం. గుర్తుపెట్టుకోవాలి, మార్క్స్ లో మనం ఫ్లోట్ వాల్యూస్ ని మాత్రమే స్టోర్ చేయగలం. ఎందుకంటే మనం అక్కడ టైప్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసాం కాబట్టి ఇక్కడ మనం ఫ్లోట్ వాల్యూలో ఇవ్వాలి. సో OT.5 సింపుల్. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రేడ్. సో గ్రేడ్ లో బేసికల్ గా మనం గ్రేడ్ వచ్చేసి మనకి క్యారెక్టర్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. సో క్యారెక్టర్ లో మనం ఎప్పుడైతే మనం క్యారెక్టర్ ని స్టోర్ చేయాలనుకుంటున్నామో అప్పుడు మనం సింగిల్ కొటేషన్ మార్క్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అండ్ దాని తర్వాత నువ్వు అందులో ఏదో ఒక క్యారెక్టర్ ఇవ్వాలి. సింపుల్. సో దీన్నే మనం ఇనిషియలైజేషన్ అని అంటాం. సో వేరియబుల్లో ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేయడాన్ని మనం ఇనిషియలైజేషన్ అని అంటాం. బేసికల్ గా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ లైన్ ఏంటి, మనం ఇది వచ్చేసి మనకి అసైన్మెంట్ ఆపరేటర్. ఇది ఈక్వల్స్ టు సింబల్ కాదు, ఇది వచ్చేసి మనకి అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ మనకి ఏం చేస్తుందంటే ఈ రోల్ నెంబర్ అనే కంటైనర్ లో ఈ 100 వాల్యూని స్టోర్ చేసేస్తున్నాం. సింపుల్. ఇన్ ద సిమిలర్ మేనర్ ఇక్కడ కూడా అంతే, మార్క్స్ లో మనం 40.5 ని స్టోర్ చేసేస్తున్నాం. ఇక్కడ క్యాపిటల్ B ని స్టోర్ చేస్తున్నాం. సో ఈ విధంగా మనం కంటైనర్ లో ఏదైనా వాల్యూని స్టోర్ చేస్తే దాన్ని ఇనిషియలైజేషన్ అని అంటాం. అండ్ ఆ ఇనిషియలైజేషన్ చేయడానికి మనం ఒక ఆపరేటర్ ని యూజ్ చేస్తాం. ఆపరేటర్ వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్. సో పర్ఫెక్ట్. సో ఇది వచ్చేసి మనకి ఇనిషియలైజేషన్ ఆఫ్ ఏ వేరియబుల్. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ ని ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో కీవర్డ్స్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ కీవర్డ్స్ అనేది వేరియబుల్ నేమ్ లో ఎప్పుడు కూడా ఉండకూడదు. సో కావాలంటే మీకు ఇక్కడ నేను మెన్షన్ చేశాను. సో ఆటో బ్రేక్ కేస్. సో ఇవన్నీ కూడా మనకి కీవర్డ్స్. సో కీవర్డ్స్ ని ఎప్పుడు కూడా మనం వేరియబుల్ నేమ్ అనేది పెట్టలేము. సో కావాలంటే దీన్ని నేను మీకు ప్రాక్టికల్ గా కూడా చూపిస్తాను. సపోజ్ ఈ రోల్ నెంబర్ బదులు ఇక్కడ మనం ఏం చేద్దామంటే సో రోల్ నెంబర్ బదులు ఏదైనా కీవర్డ్. సో కీవర్డ్ లైక్ సో ఇంట్ వచ్చేసి కూడా మనకి కీవర్డ్. చూడండి, మనం ఇక్కడ ఇంట్ టైప్ చేస్తుంటే అది మనకి బ్లూ కలర్ లో మాత్రమే కనిపిస్తుంది. అదొక వేరియబుల్ నేమ్ లాగా మనకి ట్రీట్ అవ్వట్లేదు, ఎందుకంటే అదొక కీవర్డ్ అండ్ కీవర్డ్ ని మనం వేరియబుల్ నేమ్ లా ట్రీట్ చేయలేము. సో కావాలంటే మీరు రిటర్న్ అనేది కూడా ఒక కీవర్డ్ అండ్ ఆ కీవర్డ్ కూడా మనకి ఇక్కడ పింక్ కలర్ లో వస్తుంది. అంటే దాని మీనింగ్ వచ్చేసి అది కీవర్డ్ ని వేరియబుల్ లా మనం పెట్టలేము. అందుకే మనం అక్కడ రోల్ నెంబర్ అని పేరు ఇచ్చేద్దాం, రోల్ నెంబర్. పర్ఫెక్ట్. ఓకే. సో కీవర్డ్స్ ని ఎప్పుడు కూడా మనం వేరియబుల్ నేమ్ లా పెట్టలేము. నెక్స్ట్ థింగ్స్ వచ్చేసి మనకి ఇవి స్పెషల్ క్యారెక్టర్స్. స్పెషల్ క్యారెక్టర్స్ ఎప్పుడు కూడా మనకి వేరియబుల్ నేమ్స్ లో ఉండకూడదు, ఎక్సెప్ట్ ఈ $. ఎస్, మనం ఈ $. కూడా మనం ఆ వేరియబుల్ నేమ్ లో ఇవ్వచ్చు. కావాలంటే మీకు ఇక్కడ చూపిస్తాను. $, అండ్ ఇక్కడ కూడా మనం $. అనే ఇచ్చేద్దాం. సో బేసికల్ గా సి లాంగ్వేజ్ లో $, అండ్ $_ ఈ రెండు మినహాయించి ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు అనమాట. నేను అక్కడ మెన్షన్ చేయడం మర్చిపోయాను. బట్ $, అండ్ $_ అనేది పక్కాగా వేరియబుల్ నేమ్ లో మీరు మెన్షన్ చేయొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఓకే. $, ఈ రెండు మినహాయించి ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ మనకి వేరియబుల్ నేమ్ లో ఉండకూడదు. సో కావాలంటే మీరు ఇక్కడ ఏదైనా వేరే స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చారు అనుకోండి, లైక్ ఎక్స్క్లమేటరీ మార్క్,
చూడండి ఇక్కడ మనకి ఆల్రెడీ అది ఎర్రర్ చూపించేస్తుంది. అందుకే మనం ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ అనేది ఇక్కడ యూజ్ చేయకూడదు. సో కావాలంటే మీరు ఇక్కడ కూడా స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చి చూడొచ్చు. ఎక్స్‌క్లమేటరీ మార్క్ చూడండి. అది మనకి ఎర్రర్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఎందుకంటే స్పెషల్ క్యారెక్టర్స్ ఎప్పుడు కూడా వేరియబుల్ నేమ్స్ లో ఉండకూడదు. ఎక్సెప్ట్ డాలర్ అండ్ అండర్ స్కోర్. పర్ఫెక్ట్. సో ఇదొచ్చేసి మనకి కొన్ని రూల్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక ఎక్సర్సైజ్ క్వశ్చన్ ఇక్కడ మనం సాల్వ్ చేద్దాం. సో మీరు ఇప్పుడు వీడియోని పాజ్ చేయాలి అండ్ ఇందులో ఏవి వ్యాలిడ్ ఏవి ఇన్వాలిడ్ అనేది ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయాలి. సో పాజ్ ద వీడియో నౌ అండ్ ట్రై ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ వేరియబుల్ ఇక్కడ నువ్వు చూసుకున్నట్లయితే కౌంట్. సో క్యాపిటల్ COUNT కౌంట్. సో ఇది వచ్చేసి మనకి వ్యాలిడ్. బేసికల్గా ఇది ఎందుకు మనకి వ్యాలిడ్? మనకి వర్డ్ అని బేసికల్ గా ఈ వేరియబుల్ నేమ్ ఆల్ఫాబెట్ తో స్టార్ట్ అవుతుంది అండ్ ఇది మనకి ఒక వ్యాలిడ్. ఇందులో ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ లేవు అండ్ ఇది కీవర్డ్ కూడా కాదు. అంటే ఇది మనకు ఒక వ్యాలిడ్ వేరియబుల్ నేమ్. ఇన్ సిమిలర్ మేనర్ టోటల్ మార్క్స్. సో ఇక్కడ మీరు అండర్ స్కోర్ ఇక్కడ చూడవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఏంటి వ్యాలిడ్. ఎందుకంటే ఈ వేరియబుల్ నేమ్ లో ఎటువంటి గ్యాప్స్ లేవు అండ్ అండర్ స్కోర్ ఉండవచ్చు అండ్ ఇది ఒక కీవర్డ్ కూడా కాదు. అంటే ఇది ఒక వ్యాలిడ్ నేమ్. ఇది వచ్చేసి మనకి ఇన్వాలిడ్. ఎందుకు? బేసికల్గా ఇది వచ్చేసి మనకి మైనస్ సింబల్ అండ్ మైనస్ సింబల్ వచ్చేసి మనకి ఒక స్పెషల్ క్యారెక్టర్. మీరు చూడొచ్చు. సో స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ఏ వేరియబుల్ నేమ్. సో దిస్ ఇస్ ఇన్వాలిడ్. ఇది వచ్చేసి కూడా మనకి ఒక వ్యాలిడ్ వేరియబుల్ నేమ్. ఎందుకు? బేసికల్ గా ఇది మనకి ఆల్ఫాబెట్ తో స్టార్ట్ అవుతుంది. పర్ఫెక్ట్. అండ్ ఇందులో ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ లేవు, ఇందులో ఎటువంటి కామాస్ లేవు, ఇందులో ఎటువంటి స్పేసెస్ లేవు. మనకి నెంబర్స్ ఉండొచ్చు, కాకపోతే స్టార్ట్ అవ్వాల్సింది ఆల్ఫాబెట్ తో. అండ్ ఆల్ఫాబెట్ తో స్టార్ట్ అయిన తర్వాత నువ్వు నెంబర్స్ ఇవ్వచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. అంటే దిస్ ఈస్ ఏ వ్యాలిడ్ వేరియబుల్ నేమ్. ఇది వచ్చేసి కూడా మనకి వ్యాలిడ్ వేరియబుల్ నేమ్. ఎందుకు? మనకి బేసికల్ గా వేరియబుల్ అండర్ స్కోర్ లేదా ఆల్ఫాబెట్ తో స్టార్ట్ అవ్వచ్చు. వ్యాలిడ్. సమ్ ఆఫ్ నెంబర్స్. సో ఇది వచ్చేసి కూడా మనకి వ్యాలిడే. ఇది వచ్చేసి మనకి ఇన్వాలిడ్. వేరియబుల్ నేమ్ ఎప్పుడు కూడా మనకి ఆల్ఫాబెట్ లేదా అండర్ స్కోర్ తో స్టార్ట్ అవ్వాలి, కానీ ఇది ఇక్కడ నెంబర్ తో స్టార్ట్ అవుతుంది, అంటే ఇది ఇన్వాలిడ్. సో ఫ్లోట్ కూడా వచ్చేసి మనకి ఇన్వాలిడ్, ఎందుకంటే ఇది ఒక కీవర్డ్. సో ఈ టోటల్ మార్క్స్ ఇది వచ్చేసి కూడా మనకి ఇన్వాలిడ్, ఎందుకంటే బేసికల్ ఇక్కడ మనకి స్పేస్ ఉంది. ఇది వచ్చేసి కూడా ఇన్వాలిడ్, ఎందుకంటే స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చారు. ఇది రిటర్న్ అనేది ఒక కీవర్డ్. సో ఇది కూడా ఇన్వాలిడ్. ఇది కూడా వచ్చేసి ఇన్వాలిడ్, ఎందుకంటే స్పెషల్ క్యారెక్టర్. సో మనకి కౌంట్, టోటల్ మార్క్స్, నమ్1, వాల్యూ, సమ్ ఆఫ్ నెంబర్స్ ఇవి వచ్చేసి వ్యాలిడ్, మిగతా అన్ని కూడా ఇన్వాలిడ్. ఓకే. సో ఇది వచ్చేసి వేరియబుల్ యొక్క బేసిక్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే అప్డేషన్ ఆఫ్ ఏ వేరియబుల్ ని ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అప్డేషన్ ఆఫ్ వేరియబుల్. సో అప్డేషన్ ఆఫ్ ఏ వేరియబుల్ అంటే ఏం లేదు. సో దీన్ని నేను ఫస్ట్ ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. సో బేసికల్ ఇక్కడ మనం ఏం చేయాలంటే అప్డేట్ చేయాలి. అంటే ఈ రోల్ నెంబర్ లో నువ్వేం స్టోర్ చేస్తున్నావు 100. సో 100 బదులు మనం ఏదో ఒక వాల్యూని ఇక్కడ మనం ఇచ్చేద్దాం. 100 బదులు ఇక్కడ 200 ఇచ్చేద్దాం. సింపుల్. నెక్స్ట్ మార్క్స్ ని కూడా మనం ఇక్కడ అప్డేట్ చేసేద్దాం 55.5. సిమిలర్లీ వి హావ్ గ్రేడ్ వచ్చేసి మనకి 8. సింపుల్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వాల్యూస్ ని అప్డేట్ చేస్తున్నాం. అప్డేట్ సో ఇక్కడ నేను మీకు ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అది వచ్చేసి మనకి కామెంట్స్. సో బేసికల్ గా కామెంట్స్ అంటే ఏం లేదు. ఫస్ట్ ఇక్కడ నేను ఆ కామెంట్స్ ని ఇక్కడ మీకు రాసి చూపిస్తాను. సో ఈ కామెంట్ వచ్చేసి మనకి వేరియబుల్ డిక్లరేషన్. ఇది వచ్చేసి మనకి వేరియబుల్ ఇనిషియలైజేషన్. ఇక్కడ చూడొచ్చు, అది మనకి ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి అది చూపించేస్తుంది. ఇది వచ్చేసి మనకి వేరియబుల్ అప్డేషన్.
సో బేసికల్‌గా వీటిని మనం కామెంట్స్ అని అంటాం. సో కామెంట్స్ అంటే ఏం లేదు. సో కామెంట్స్ వచ్చేసి మనకి హెడ్డింగ్స్ అన్నమాట. సో ఎప్పుడైతే ఈ కామెంట్స్‌ని మన కంపైలర్ కన్సిడర్ చేయదన్నమాట. సో ఎప్పుడైతే నువ్వు కోడ్‌ని రన్ చేస్తావో ఈ కామెంట్స్ మన కోడ్‌లో ఎటువంటి పార్ట్ కాదు. సో దీస్ కామెంట్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ కోడ్. దే ఆర్ జస్ట్ దేర్ ఫర్ అవర్ అండర్‌స్టాండింగ్. సో బేసికల్‌గా ఈ కామెంట్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే మనం మల్టిపుల్ లైన్ ఆఫ్ కోడ్‌ని రాస్తామో అప్పుడు మనం సర్టెన్ కోడ్ మనకి ఏం చెప్తుంది అనేదే మెన్షన్ చేయడానికి కామెంట్స్‌ని మనం యూజ్ చేస్తాం. ఓకే. ఈ కామెంట్స్‌ని మనం ఎప్పుడు గూడా కోడ్ పార్ట్ కాదు. అండ్ ఆ కామెంట్స్ మనం హెడ్డింగ్స్ కోసం యూజ్ చేస్తాం. అండ్ కామెంట్స్ ఎప్పుడు కూడా డబుల్ ఫార్వర్డ్ స్లాష్‌తో స్టార్ట్ అవ్వాలి. డబుల్ ఫార్వర్డ్, డబుల్ ఫార్వర్డ్, డబుల్ ఫార్వర్డ్. ఇదొచ్చేసి మనకి సింగిల్ లైన్ కామెంట్. మీరు మల్టిపుల్ లైన్ కామెంట్స్ కూడా ఇవ్వచ్చు అన్నమాట. సో ఇదొచ్చేసి మనకి వేరియబుల్ డిక్లరేషన్, ఇది వేరియబుల్ ఇనిషియలైజేషన్, వేరియబుల్ అప్డేషన్. సో ఈ రోజుటి వీడియోకి ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో మనం ఆపరేషన్ ఆన్ ఇంటీజర్, ఆపరేషన్ ఆన్ ఫ్లోట్ అంటే మనం రేపు మ్యాథమెటికల్ ఆపరేషన్ ని ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.